వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రొడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్. సాంస్కృతిక విలేకరి అనే ఉద్యోగం గాడి ఉంది, దాంట్లో తీసుకుంటాం. మీకు జీతం ఎంత అంటే నాకు తెలియదండి. 10 రూపాయలు నాకు చాలా గొప్పగా కనిపించింది. అలాంటిది 600 అన్నాడు. ఎన్ని బదులు 600 అంటే వెంటనే చేరిపోతాను అని 100 రూపాయలు తీసి జేబులో పెట్టి అన్నం తినండి, నడిచి మాత్రం వెళ్ళొద్దు, మీ ఆరోగ్యం గురించి కాదు నా పేపర్ గురించి చెప్తున్నాను. మొన్నటి వరకు తెలంగాణకు సీఎంగా చేసిన కేసీఆర్ గారితో కూడా ఒక మంచి సంబంధాలు అనేది కూడా ఉన్నాయండి. ఆయన స్థాయి ఎక్కడి నుంచి మొదలైందో ఆ స్థాయిని నిరంతరం గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్తున్న రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో కేసీఆర్ గారు ఒకరు. చంద్రబాబు నాయుడు గారితో మొదటి ఇంటర్వ్యూ, కేసీఆర్ గారితో మంచి అనుబంధం, అండ్ దాంతోపాటు కూడా వాజ్పేయి గారిని ఇంటర్వ్యూ చేసిన సందర్భం. నాకు హిందీ రాదు, నాకు ఇప్పటికీ రాదు. నాకు వచ్చిన ఏకైక హిందీ ఏంటంటే ఏక్ చాయ్ ఏక్ ఎంటీ. ఆ వెటకారం ఒకటి ఉంటుంది నాలో, చాలా దారుణంగా ఉంటుంది. అంతేనా? గోదావరి దానికి నేను సికండని కాదు అని ఆయన పేరు పెట్టాను. మీ మీద జరిగిన దాడి ఎంత కత్తి ఉంది ఏదో అది తీసి ఇక్కడ పోతుంది. బెదిరింపులు బాగుంటాయి, చాలా బాగుంటాయి. నేను నాకు చాలా ఎంజాయ్ చేస్తాను. 33 ఏళ్ళ జర్నలిజం బ్యాక్గ్రౌండ్ అనేది కూడా ఉంది. సో ఇవన్నీ మానేసి 2021లో రిటర్న్ వెళ్ళిపోయి అమలాపురంకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. జర్నలిజం బ్యాక్గ్రౌండ్తో వచ్చి ఆ తర్వాత ఎన్నో న్యూస్ పేపర్లలోనూ అండ్ న్యూస్ ఛానల్స్లో వర్క్ చేసి సుమారు 33 సంవత్సరాల జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక పర్సన్ని కూడా ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము. అండ్ ఇంత సీనియర్ మోస్ట్ అనేటప్పటికీ వాళ్ళ లైఫ్లో బోల్డ్ అన్ని మనకు తెలియని స్టోరీస్ అనేది కూడా ఉంటాయి. మరి ఆ స్టోరీస్ అనేది కూడా మాట్లాడదాం. మరి ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్న పర్సన్ ఎవరో కాదు, ద సీనియర్ జర్నలిస్ట్ ముక్కాముల చక్రధర్ గారు. ఆయనతో మాట్లాడదాం. అండ్ ఆయన్ని మరి జర్నలిజంలో ఉన్న ఫ్రెండ్స్ అందరు కూడా సరదాగా బుజ్జిగాడు అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఆయనతో మాట్లాడదాం, బోల్డ్ అనే విషయాలు అనేది కూడా తెలుసుకుందాము. అండ్ సడన్గా ఆయన జర్నలిజం ఆపేసి రిటర్న్ కూడా వెళ్ళిపోయారు. ఇలాంటివి కూడా మాట్లాడుకోవడానికి చాలానే ఉన్నాయి. ఇప్పుడే చెప్పేస్తే సరిపోదు కదా, ఆయన మాటల్లో కూడా అడిగి తెలుసుకున్నాం. నమస్తే. 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 ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నావు? నేను చాలా చాలా బాగున్నాను. అంటే చాలా పనిచేసాం. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా కలవడం మాత్రం నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నాకు కూడా. దానికి నేను యాంకర్ ఎవరో అనుకున్నాను, నిన్ననే అంటాను. ఎందుకంటే నాతో పాటు కలిసి ఏంటంటే నేను ఈరోజు ఇక్కడ కూర్చొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అంటే ఆ రేంజ్కి వచ్చాను అని అంటే నా ఒక ప్రయాణంలో కూడా మీ పాత్ర అంతో ఇంతో ఖచ్చితంగా ఉంది కాబట్టి, సో ఒక గురువుగా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ. 33 సంవత్సరాల జర్నలిజం బ్యాక్గ్రౌండ్, అసలు ఏంటి చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కథలు ఉన్నాయి. అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉన్నాయి మీ లైఫ్లో. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలెడదాం? స్టేట్ నుంచే ఇంటర్నేషనల్ నుంచి మొదలెడదాం? ముందు అసలు నా రాక మొదలు పెడతాను. ఓకే. జర్నలిజంలోకి నా రాక మాది అంటే ఇప్పుడు కోనసీమ జిల్లా అయింది, ఒకప్పుడు తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లా. అక్కడ అమలాపురం అనే పట్టణంలో పుట్టి పెరిగాను. అక్కడే చదువుకున్నాను. తర్వాత యూనివర్సిటీలో చదువుకున్నాను. తెలుగు చదువుకున్నాను. నేను ఎంఏ తెలుగు అనేది ఏదో చదువుకున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ తోటి హైదరాబాద్లో ఉద్యోగాల కోసం వచ్చా. అప్పుడు నేను అంటే కాస్త తెలుగు వచ్చి కాస్త ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరైనా చేయగలిగే ఉద్యోగాలు రెండే ఉండేవి. ఒకటి లెక్చరర్గా పనిచేయాలి, ఓకే, లేదా జర్నలిజం చేయాలి. ఇంతకు మించి ఇంకో చేయడానికి ఏమీ లేవు. ఆ టైంలో నేను జర్నలిస్ట్గా వచ్చిన 90s టైంలో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ కాలేజెస్ ఏవీ లేవు, అన్నీ గవర్నమెంట్ కాలేజెస్. గవర్నమెంట్ కాలేజెస్లో విపరీతమైన పోటీ ఉంటుంది. ఒకటి లాంగ్వేజెస్, ఇంగ్లీషు తెలుగు, ఈ రెండింటికి చాలా ప్రతి చోట కూడా ఇద్దరే ఉంటారు కేవలం. ఒక ఇంగ్లీష్ లెక్చరర్ ఉంటారు, ఒక తెలుగు లెక్చరర్ ఉంటారు. సో విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. అందుకని ఆ ఫీల్డ్లోకి మనం వెళ్ళే అవకాశం లేదు. దానికి వేరే కారణాలు కూడా ఉంటాయి. ఇంకా అప్పుడు నాకు అనివార్యంగా కనపడింది జర్నలిజం. దీంతోపాటు మరొకటి ఏంటంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచే కూడా నాకు సాహిత్యం పట్ల విపరీతమైన ప్రేమ ఉంది. ఓకే. నా చుట్టూ ఉన్న మనుషులు సాహిత్యానికి సంబంధించిన మనుషులు కావడం, మా నాన్నగారు మా సాహిత్యం అనేది మా ఇంట్లో ఉండడము,
మా నాన్నగారు ఇంట్లో ట్యూషన్స్ చెప్పడంతో ఈ షేక్స్పియర్ వీళ్ళందరూ నాకు తెలియడము, మన ఇలియట్ కానీ ఇంకోటి కానీ ఆ పాఠ్యాంశాలు మా నాన్నగారు పిల్లలకి చెప్పడం, అవి నా చెవుల్లో పడ్డాం. సో సాధారణంగానే సాహిత్యం పట్ల విపరీతమైన ప్రేమ పెరిగింది. ఆ టైంలోనే శ్రీశ్రీని, చలాన్ని, కొడవడిగంటి కుటుంబరావు గారిని, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారిని ఇలా చదువుకోవడంతో సాహిత్యము, జర్నలిజం ఈ రెండిటికి మధ్య ఒక అనుసంధానమైనది ఉంది అనే విషయాన్ని నాకు అర్థమై మన సాహిత్యానికి సంబంధించిన అంశం కానీ జర్నలిజానికి సంబంధించిన అంశం కానీ ఏకకాలంలో మనం చేయాలి అంటే దానికి పత్రికల్లో పనిచేయడమే ముఖ్యం. దానివల్ల మాత్రమే ఇటు సాహిత్యాభిలాష తీరుతుంది, జర్నలిజంలో ఉన్నాము అనే అభిలాష తీరుతుంది. అందుకని నేను జర్నలిజంలోకి వచ్చాను. నేను ఆంధ్రభూమిలో చేరాను. అది కాదు, నవ్వుగా ఉంటుంది. ఫస్ట్ నేను ఉదయంలో చేశాను, 2 రోజులు చేశాను. 2 రోజులు ఉదయంలో నన్ను మోహన్ గారు, ఆర్టిస్ట్ మోహన్ గారు, ఆయన బాగా క్లోజ్ నాకు. ఆయన శివరంజన్ అనే పత్రిక, సినిమా పత్రిక ఎడిటర్ బాలరెడ్డి అని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, వీడి పిల్లడు బాగా రాస్తాడు, వీడు మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పాడు. చెప్తే ఆయన సరే అయితే మీరు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే అక్కడ జూహీ చావ్లా అనే ఒక యాక్ట్రెస్ ఉంటారు, ఆవిడ ఇంటర్వ్యూ చేయండి, ఇంటర్వ్యూ చేసి పట్టరండి, అది బాగుంటే మనం ముందుకెళ్దాం అన్న. సరే అని వెళ్ళాను. వాళ్ళ అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. అప్పటికే సీనియర్లుగా ఉన్న వాళ్ళ సినిమా టీం ఏదైతే ఉందో వాళ్ళ అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. అఫ్కోర్స్ వాళ్ళు కూడా పక్కన ఉన్నారు. ఆ జూహీ చావ్లాని ఇంటర్వ్యూ చేశారు. చేసి వచ్చి రాశాను. చక్రధర అనే పేరు మీద వచ్చింది. అయితే ఆ టైం ఎలాంటిదంటే ఉదయం క్లోజ్ చేసేస్తారు అనుకుంటున్న టైం అది. సో నాకు అక్కడ పనిచేస్తున్న ఇతర సిబ్బంది, సీనియర్లు, తల్లావర్జుల శివాజీ గారు కావచ్చు, కూచిమంచి ఉదయ్ కావచ్చు, వాళ్ళందరూ అందులో పనిచేస్తున్నారు. వాళ్ళు ఇది మూసేసే పడవా, నువ్వు ఇది కాదు వేరే ఏదన్నా చూసుకో, అనవసరంగా నువ్వు ఇక్కడ ఉండి ఏదో ఎదగాలి అనుకోవడం అది కుదరదు, పైగా నీకు సినిమాకి సంబంధించిన ఇది కుదరదు, నీకు అసలు ఇష్టం ఉండదు. నా మైండ్ సెట్ కాదు. సినిమా చూస్తాను, ఇప్పుడు వేరు అప్పుడు వేరు. ఇప్పుడు నేను సినిమా రివ్యూలు రాస్తాను, రాయించుకుంటారు నా చేత, వెబ్సైట్లు వాళ్ళు సినిమాకి పంపించి డబ్బులు ఇచ్చి రాయించుకుంటారు. బట్ అప్పుడు అంత లేదు కదా, ఐఎమ్ ఎర్లీ 20s 25 అలాగా, సో దట్ రాయించుకుంటారు. అప్పుడు లేదు కదా. అలాగే అన్ని పత్రికలు కూడా లేవు, ఒక 4-5 సినిమా పత్రికలు ఉన్నాయి తప్ప వేరే లేవు. సో సినిమా జర్నలిజం కాదు, అందులో చాలా రకరకాల ఇదిగా ఉంటుంది, ఐఎమ్ నాట్ సూటబుల్ ఫర్ దట్ అని వాళ్ళు చెప్తే నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి ఎక్కడ చేయాలి, కేఎన్వై పతంజలి చాలా గొప్ప సీనియర్ ఎడిటర్, సాక్షికి ఎడిటర్గా పనిచేశారు, ఆంధ్రభూమికి చేశారు, ఉదయం ఎడిటర్గా పనిచేశారు. ఆయనకి మహారచయిత నా దృష్టిలో. నేను అపారంగా ప్రేమించే అమ్మా నాన్న తర్వాత అపారంగా ప్రేమించే గౌరవించే మహారచయిత, మహా సంపాదకుడు కేఎన్వై పతంజలి గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఇలా ఉద్యోగం కావాలి, ఏం చదివారు? ఆ టైంలో నేను చెప్పిన ఆ ప్రశ్నకి నేను చెప్పిన సమాధానానికి మురిసిపోయి ఆయన నాకు ఉద్యోగం ఇచ్చారు. నేను చెప్పిన సమాధానం అకాడమిక్ సమాధానం చెప్పలే, నేను పలానా డిగ్రీ ఉంది నా చేతిలో అదేమి చెప్పలే. నేను చలాన్ని బాగా చదువుకున్నానండి, శ్రీశ్రీని బాగా చదువుకున్నాను, కొడవటిగంటి కుటుంబరావు గారిని చదువుకున్నాను, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారిని చదువుకున్నాను, ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారిని చదువుకున్నాను. మిమ్మల్ని అప్పచెప్తాను, మీరు రాసిన కథలు, వేట కథలు కావచ్చు, అప్పన్న సర్దార్ నవల కావచ్చు, అవి అప్పచెప్తాను. నచ్చావబ్బా అన్నాడు ఆయన. నచ్చావు. సాధారణంగా ఉద్యోగంకి వచ్చిన వాళ్ళు ఏం చదివావు అని అడిగితే వాళ్ళు అకాడమిక్ కెరీర్ చెప్తారు. అవును. కానీ నువ్వు జర్నలిజంలోకి వస్తూ వీళ్ళని చదువుకున్నాను అని చెప్పడం నాకు నచ్చింది. ఒక వారం రోజుల్లో నేను ఒక పత్రిక ఎడిటర్గా జారిపోతున్నాను. 10 రోజుల తర్వాత ఆ పత్రిక కార్యాలయానికి రండి. ఆ పేరు చెప్పలేదు ఆయన. పేరు ఎందుకంటే ఆ యాజమాన్యంతో ఈ పతంజలి గారికి టాక్స్ అవుతున్నాయి, చర్చలు అవుతున్నాయి, ఈ శాలరీలు ఏవో ఉంటాయి కదా. సో ఆ పత్రిక పేరు చెప్పలే. నేను చేరిన తర్వాత మీకు తెలుస్తుంది, అక్కడికి రండి మాట్లాడదాం. ఆ 10 రోజులు నాకు ముళ్ళ మీద ఉన్నట్టుంది, తెలీదు. ఆయనకి వాళ్ళకి టాక్స్ సక్సెస్ అవుతాయా లేదా, ఈయన అందులో చేరతాడా లేదా,
ఆయన అందులో చేరిన తర్వాత నేను వెళ్తే ఉద్యోగం ఇస్తాడా ఎవడ, ఇస్తే ఏ ఉద్యోగం ఇస్తాడు? ఆ 10 రోజులు నాకు విపరీతమైన నరకం. తర్వాత ప్రధానమైనది ఏంటంటే అప్పటికే ఏడాది అయింది నేను హైదరాబాద్ వచ్చి. నిరుద్యోగి, నాన్నగారి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోకూడదు. కూచిమంచి ఉదయ్ అనే నా బాల్య మిత్రుడు, నిజానికి వాళ్ళ ఇంట్లోనే మేము ఉండేవాళ్ళం. చిన్నప్పుడు అంతా వాళ్ళ ఇంట్లోనే మా ఇంట్లో పుట్టాం. కానీ ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్, కుర్రోళ్ళు, మేము అందరం క్రికెటర్స్. మేము చాలా మంచి క్రికెట్ టీం మాది, అమలాపురం. సో వాళ్ళ ఫాదర్ ఫిజికల్ డైరెక్టర్ కాలేజీలో. సో మాకు బ్యాట్లు, బాల్స్, మ్యాట్, వికెట్లు అవన్నీ ఆయన సప్లై చేసేవాడు. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం 24 గంటలు. సన్నీ క్రికెట్ క్లబ్ మా క్లబ్ పేరు. సన్నీ క్రికెట్ క్లబ్ పేరు మీద మేము క్రికెట్ ఆడేవాళ్ళం. ఆ కూచిమంచి ఉదయ్ అనే ఆయన హైదరాబాద్ వస్తే ఆయన రూమ్లో ఉన్నా. రూమ్లో ఉంటే పాపం ఆయన నన్ను రూమ్లో ఉంచుకుని నాకు భోజనము అలాంటి ఏర్పాట్లు చేసేవాడు. అప్పుడప్పుడు నేను సిగ్గుపడి బయటకు వెళ్ళిపోయేవాడిని డబ్బులు లేక. సో ఒక 7-8 నెలల పాటు నేను విపరీతమైన పావర్టీ అనుభవించాను హైదరాబాద్. అయితే ఆ టైంలో నాకు జరిగిన మంచి మేలు ఏంటంటే, ఈ పావర్టీ టైంలో కవుల్ని, రచయితల్ని కలవడం కోసం వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు బస్సు ఎక్కి వెళ్ళలే. అది ఎంత దూరం అయినా ఒక పుస్తకం చేత్తో పట్టుకొని ఆ పుస్తకం చదువుకుంటూ నడుచుకుంటూ వెళ్ళా. రామ్నగర్లో ఉండేవాళ్ళం. రామ్నగర్ నుంచి లకడీ కపుల్లో ఉన్న శివారెడ్డి దగ్గరికి నడుచుకుంటూ వచ్చేవాడిని. సుమారు ఒక 7-8 కిలోమీటర్లు పుస్తకం చదువుకుంటూ వచ్చేవాడిని. అది కవిత్వం కావచ్చు, కథలు కావచ్చు, విమర్శ కావచ్చు, ఎవరినైనా ఇంటర్వ్యూలు కావచ్చు, ప్రాచీన సాహిత్యం కావచ్చు, ఆధునిక సాహిత్యం కావచ్చు, లాటిన్ అమెరికన్ కవిత్వం కావచ్చు, ఇంకో కవిత్వం కావచ్చు, చదువుకుంటూ రావడం వల్ల డబ్బులు లేకపోవడం, ఇక్కడ ఉన్న పేదరికానికి సంబంధించి సిటీ బస్సుకి డబ్బులు లేకపోవడం, ఉన్న డబ్బులు చిల్లర డబ్బులు ఏమైనా ఉంటే సిటీ బస్సుకి ఇవ్వడం కంటే కూడా సిగరెట్లు కాల్చుకుంటూ ఒక అరటిపండు తింటూ నడుచుకుంటూ వెళ్ళడంలో ఉండే పుస్తకం చదువుకుంటూ వెళ్ళడం నా ప్రాధాన్యతలు అవి. సిటీ బస్సుకి డబ్బులు ఇవ్వకుండా ఒక సిగరెట్ కాల్చుకుని ఒక అరటిపండు తిని పుస్తకం చదువుకుంటూ వెళ్తే నా ప్రాధాన్యత ఆ టైంలో. అది కరెక్టా, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో. ఇప్పుడు నాకు తెలియదు అది. అలా వెళ్ళివ్వండి. ఈ క్రమంలో పతంజలి గారు అలా చెప్పేటప్పటికి మళ్ళీ నిరుద్యోగం ఉంటుందా, పతంజలి గారు అందులో చేరతారా లేదా? ఒక 10 రోజుల పాటు నేను చాలా సీరియస్ ఇది పడ్డా రూమ్లో కూర్చుని. ఆ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో నరకం, దాన్ని వర్ణించలేం. వాడిని పిలుస్తారా, పిలవరా? లేదా మనని పిలిస్తే మనకు కావాల్సినంత జీతం ఇస్తారా? అసలు మనల్ని ఎక్కడ కూర్చోబెడతారు? మనకి ఏ వర్క్ ఇస్తారు? బికాజ్ ఐఎమ్ ఫ్రెషర్ కదా, నాకు ఏ వర్క్ ఇస్తారు? ఇవన్నీ ఆలోచనలు. దీంట్లో భగవంతం కోసం అని ఒక కథ ఉంటుంది. త్రిపుర అనే ఆయన రాస్తాడు. దానికి వెయిటింగ్ ఫర్ గోడ్ అనే ఒక నాటకం నుంచి ప్రేరణ నవల, సారీ ఆ కథ. ఆ కథ చిన్నగా ఎలా ఉంటుందంటే, ఆ భగవంతం అనే అతన్ని కలవడం కోసం ఒకడు వెళ్తాడు. వాడు ఎలా ఉంటాడో తెలియదు, పొడుగ్గా ఉంటాడో పొట్టిగా ఉంటాడో తెలియదు, లావుగా ఉంటాడో సన్నంగా ఉంటాడో తెలియదు, వాడి ఆకారం ఏం తెలియదు, వాడి పేరు భగవంతం అంతే, అదే తెలుసు. వాడిని కలవడానికి వీడు వెళ్తాడు. వెయిట్ చేస్తూ ఉంటాడు హోటల్లో. రకరకాల మనుషులు వస్తారు. వాళ్ళందరూ భగవంతవా? పొడుగ్గా ఉంటాడు వీడు భగవంతవా అనుకున్న టైంలో ఆ క్యారెక్టర్ గురించి చెప్తాడు. అలాగే ఇంకోటి వస్తాడు, ఇంకోటిగా చెప్తాడు. వీడు ఎడం వైపు నుంచి వస్తాడా, కుడి వైపు నుంచి వస్తాడా? ఒక డైలమా ఉంటుంది ఆ కథలో. ఈ మనుషుల వాతావరణం, మనుషులకు సంబంధించిన అన్ని కోణాలని ఆయా పాత్రల ద్వారా చెప్పిస్తాడు. అది కథ, చాలా గొప్ప కథ. నా పరిస్థితి ఆ టైంలో నేను భగవంతం. పిలుస్తాడా, పిలవడా? పిలిస్తే ఎంత జీతం ఇస్తాడు? పిలవకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? ఒకవేళ పిలిస్తే డెస్క్లో పెడతాడా, రిపోర్టింగ్లో పెడతాడా? లేదు నేను డిగ్రీ బీకామ్ చదువుకున్నాను కాబట్టి తీసుకెళ్ళి అకౌంట్స్లో పడేస్తాడా? అది పరమ దరిద్రమైన ఉద్యోగం నా దృష్టిలో. అక్కడ పడేస్తాడా? ఈ దీంట్లో ఉండగా ఒకరోజు, అప్పుడు ఫోన్లు, సెల్ ఫోన్లు అవి లేవు. అవును, చాలా హాయి అయిన జీవితం, సెల్ ఫోన్ లేని శుభ్రమైన జీవితం అది. ఆ టైంలో ఆయన ఆఫీస్కి వెళ్తూ, పతంజలి గారు శంకరమఠంలో ఉండేవాడు, ఆఫీస్కి వెళ్తూ ఉదయం ఆఫీస్ దగ్గర ఆగి కూచిమంచి ఉదయం అనే మా మిత్రుడికి చక్రధర్ని సాయంత్రం ఒక మాట ఆంధ్రభూమి ఆఫీస్కి రమ్మని అని చెప్పారు. ఓకే. సో ఫస్ట్ వన్ రివీల్ అయింది ఏంటి అంటే, ఆయన ఆంధ్రభూమి ఎడిటర్గా చేరాడు. సెకండ్ వన్ నన్ను పిలిచాడు. ఉదయం పరిగెట్టుకుంటూ వచ్చి,
అరే బాబు నేను రమ్మంటున్నారు అర్జెంటుగా వెళ్ళాను. వెళ్తే మీరు ఏదైనా ఒకటి చిన్నది ఒక పేర తెలుగులో ఏదో ఒక అంశం అది రాసివ్వండి, ఒక 10 నిమిషాల్లో రాసివ్వండి అన్నట్టు. అంటే సరే అని ఆయన పిఎని పిలిచారు, పెన్ను కాగితం ఇచ్చారు, రాశాను. అది రాచకొండ విశ్వనాథశాస్త్రి గారి కథల మీద రాశాను. ఇంత ముక్క పట్టుకెళ్ళి ఇచ్చాను. బాగుంది, సాంస్కృతిక విలేకరి అనే ఉద్యోగం గాడి ఉంది, ఓకే, దాంట్లో తీసుకుంటాం, మీకు జీతం ఎంత అంటే నాకు తెలియదండి అన్న. నేనే చెప్తాను, 600 ఇస్తాము మీకు, మీ శాలరీ 600. ఓకే, సాంస్కృతిక విలేకరి మీ ఉద్యోగం, మీరు పెర్మనెంట్ కాదు. మీకు కోపం వచ్చినా మీరే మానేయాలి, మా కోపం వచ్చినా మిమ్మల్ని తీసేస్తాం, మేమేం కాం, మేము ఇలాగే ఉంటాం. అందుకని ఈ ఉద్యోగంలో చేరతారా, ఏం చేయాలి? హైదరాబాదులో త్యాగరాయ గానసభ, రవీంద్ర భారతి, చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఇలాగా కొన్ని సాంస్కృతిక కేంద్రాలు ఉన్నాయి. అక్కడ ప్రతిరోజు ఏదో ప్రోగ్రాం జరుగుతుంది, పుస్తకావిష్కరణ జరగచ్చు, నృత్యం ఉంటుంది, సంగీతం ఉంటుంది, ఏవో సభలు జరుగుతాయి. అవి వెళ్ళి ఆ సభల్ని కవర్ చేసి రావడమే. ఇది మీ ఉద్యోగం, 600 ఇస్తాం. 10 రూపాయల నోటు ₹1,00,000 కనిపించిన రోజులు అవి. ఏ సంవత్సరంలో? 90s, 93, 92, 92, 93. ఓకే, ఒక 10 రూపాయల నోటు నాకు కనిపిస్తే అది 1,00,000తో సమానం. ఫస్ట్ 10 రూపాయలు కనపడగానే నేను బోల్డ్ ఆనందపడి ఒక 2 ఇడ్లీ, ఒక చిన్నగా ఏదో ఒకటి తిని, ఓ అరటిపండు ఎందుకు తినేవాడిని అంటే తొక్కలతో కలిపి తినొచ్చు, ఆకలి తగ్గుతుంది. తొక్కలతో కలిపి, తొక్కలతో కూడా తింటే ఆకలి తగ్గుతుంది. ఆనాటి నా దరిద్రపు పరిస్థితి అది, నా నిరుద్యోగానికి సంబంధించి. 10 రూపాయలు నాకు చాలా గొప్పగా కనిపించి, అలాంటిది 600 అన్నాడు. ఎన్ని పదులు? 600 అంటే వెంటనే చేరిపోతానన్న. చేరిపోయాను, 60 పదులు చేరిపోయాను. చేరిపోయి రేపటి నుంచి వస్తాను సార్ అని. వస్తారు, మరి మీరు ఈ కేంద్రాలన్నింటికీ తిరగాలి కదా. మీరు ద్వారకాకి శివారెడ్డి గారిని, కవి శివారెడ్డిని కలవడానికో లేదా వేరే ఎవరినో కలవడానికో నడిచి వెళ్తున్నారు. ఇవి మీరు నడిచి వెళ్తే పేపర్ అయిపోతుంది, 10ంటికి కార్యక్రమం అవుతుంది. మీరు రవీంద్ర భారతి నుంచి సికింద్రాబాద్లో ఉన్న ఆంధ్రభూమికి నడిచి వస్తే పేపర్ టైం అయిపోతుంది. ఏం చేస్తారు అన్నట్టు అంటే జీతం వస్తుంది కదా, నెలల తర్వాత వస్తుంది జీతం. మీ జీతం నెల తర్వాత వస్తుంది. ఈ నెల ఏంటి? పైగా అప్పుడు నెల కూడా కాదు, 20 రోజులు ఎంతో, మిడిల్ ఆఫ్ ది మంత్లో చేరాను. 10వ తారీఖు 12వ తారీఖు. ఏంటి అని అడిగాడు. ఏం లేదండి, ఎవరో ఒకరు తీసుకుంటాను, ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరో ఒకరు. కాదులేండి అని 100 రూపాయలు తీసి జేబులో పెట్టి, ఈ డబ్బులు వాడుకోండి, అయిపోయిన వెంటనే చెప్పండి, మళ్ళీ ఇస్తాను, వీలున్నంత వరకు తినండి, అన్నం తినండి, నడిచి మాత్రం వెళ్ళొద్దు, మీ ఆరోగ్యం గురించి కాదు, నా పేపర్ గురించి చెప్తున్నాను. మీ ఆరోగ్యం అవన్నీ పక్కన, నాకు సాంస్కృతిక కార్యక్రమం ఏదైతే జరిగిందో అది సిటీ ట్యాబ్లెట్లో రావాలి కదా, సిటీ పిల్ల పేపర్ రావాలి కాబట్టి చెప్తున్నాను, బస్సులో వెళ్ళండి, జీతం వచ్చిన తర్వాత బస్ పాస్ తీసుకోండి. ఓకే, అలాగా నా ప్రస్థానం మొదలైంది. జర్నలిస్ట్గా అలా ప్రారంభమైన, ఆంధ్రభూమిలో అలా ప్రారంభమైన జర్నలిస్ట్గా ఆ సాంస్కృతిక విలేకరి ప్రస్థానం నేను అదే ఆంధ్రభూమిలో సీనియర్ పొలిటికల్ రిపోర్టర్గా రిజైన్ చేసేంతవరకు ఎదిగింది. అంటే దాని మధ్య కాలము 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు. మీరు ఈ సాంస్కృతిక విలేకరి నుంచి ఈ నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి ఎన్ని నెలలు పట్టింది? సాంస్కృతిక విలేకరిగా నేను ఏడాది ఉన్నాను. 1 ఇయర్ ఉన్నాను. ఓకే, 1 ఇయర్ తర్వాత నన్ను డెస్క్కి షిఫ్ట్ చేశారు. సిటీ డెస్క్లో ఎవరో మానేశారు. ఓకే, సిటీ డెస్క్లో కావాలి, నీడ్ అక్కడ అవసరం ఉంది, నీడ్. సో నన్ను డెస్క్లోకి మార్చారు. నేను డెస్క్కి మారాను. దాని వెనక ఉన్న ఇదేంటంటే నేను కొద్దిగా హెడ్డింగ్లు బాగా పెడతానని అప్పట్లో పేరు. ఇప్పటికీ ఓకే, ఏదైనా వార్త వస్తే మంచి హెడ్డింగ్లు పెడతాను. ఏదైనా వార్తలో తప్పులు దోషాలు ఉంటే నేను తిరిగి రాస్తాను. అందుకని ఒక వారం రోజులు ఉండమని చెప్పారు అంతే. నేను కూడా వారం రోజులేనే అనుకున్నా, తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తానులే అనుకున్నా. ఆ వారం రోజులు కాస్త 1 ఇయర్ ఉంది, డెస్క్లోనే ఉండాల్సి వచ్చింది.
కానీ ఒక జర్నలిజం చేసే పర్సన్గా అయితే బయట మనం తిరిగే అలవాటు ఉండేది, ఒక్కసారిగా డస్క్లో కూర్చొని రాయాలి అని అంటే అది కొంచెం పెద్ద ట్రిక్కీ జాబ్ కదా. ట్రిక్కీ కాదమ్మా, నరకం కదా. అదే నరకం. అది కట్టేసి కూర్చోబెట్టుకున్నట్టే. మీకు రిపోర్టర్గా మీకు ఆఫీస్తో సంబంధం ఉండదు. అవును. మీరు ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. దీనికి అలా కాదు, మీరు సిటీ డెస్క్లో సాయంత్రం 5ంటికి వెళ్ళాలి, రాత్రి 1 గంటకు అవుతుంది. ఖచ్చితంగా 5ంటికి వెళ్ళి మీరు సంతకం పెట్టాలి. రిపోర్టర్లు అంటే స్ట్రింగర్లు అంటారు, ఏరియా రిపోర్టర్. అవును, ఏరియా రిపోర్టర్. వాళ్ళు వార్తలు పట్టుకొస్తారు, వాటిని సరిదిద్ది రాయాలి. చాలా మందికి రాయడం ఉండదు, రాదు పాపం, వాళ్ళకి తెలియదు బేసిక్గా. కేవలం వార్తను మాత్రం వాళ్ళు రా మెటీరియల్ పట్టుకొస్తారు, వాళ్ళు రా మెటీరియల్ తెస్తారు. ఆ రా మెటీరియల్లో ఏది లీడ్, ఏది ఆఖరణ ఉండాలి, ఏది మధ్యలో ఉండాలి, ఇవేమి వాళ్ళకి తెలియదు. వాళ్ళ తప్పు కూడా కాదు, ఎందుకంటే వాళ్ళకి ఎవరు నేర్పరు. పైగా ఇంకొక విషయం ఏంటంటే అలాంటి రిపోర్టర్లు అందరూ కూడా పెర్మనెంట్గా జర్నలిస్టులు కాదు, వాళ్ళు వేరే ఉద్యోగాల్లో ఉంటారు. ఆర్టీసీలో పనిచేస్తూ ఉంటారు, హాస్పిటల్ పనిచేస్తూ ఉంటారు, లేదా వాళ్ళ ఇంటి దగ్గర కిరాణా కొట్టు ఉంటుంది. జర్నలిజంలోకి ఎందుకు వస్తారంటే ఇప్పుడు కాదు, జర్నలిజంలోకి ఎందుకు వస్తారంటే వాళ్ళ వృత్తుల్లో ఈ జర్నలిజం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది. కిరాణా షాప్ అతను ఉంటాడు, అతను రిపోర్టర్ అవుతాడు ఆ ఏరియాకి, కంటోన్మెంట్ రిపోర్టర్ అనుకుందాం. ఓకే. కంటోన్మెంట్లో అతనికి కాని పని ఉండదు జర్నలిస్ట్గా. కంటోన్మెంట్లో అతన్ని ఆ కిరాణా షాప్కి సంబంధించి అధికారుల దాడులు, తూనికలు, కొలతలు, ఈ చెత్త అంతా జరుగుతుంది కదా, వాళ్ళు ఎవరు అతని దగ్గరికి రారు. ఓకే. ఈ సర్టిఫికేట్ ఉంటే అంతే, ఇంకా అంతకంటే మించి ఏమైనా లాభం ఉండదు అతనికి. మహా వస్తే లైన్ అకౌంట్ వస్తుంది, 150, 200 వస్తుంది, లైన్కి ₹10 ఇస్తారు. ఓ ఫోటో పడితే ₹15 ఇస్తారు, కలర్ ఫోటో అయితే ₹20 ఇస్తారు. అంత తప్ప ఇంకేం ఉండదు. అందుకని వాళ్ళు జర్నలిస్టులు కావు, మేము ఊరికే ఏదో పార్టీలు చేస్తున్నాము అని అనుకుంటారు. వాళ్ళ వార్తలు వస్తాయి. ఎంత దారుణంగా మనం సరదాగా నవ్వుకుందికి ఒక వార్త వచ్చింది ఒకసారి నాకు, గుర్తు తెలియని పాము కాటేసి మరణించాడు అని రాశాడు. గుర్తు తెలియని పాము కాటేసి మరణించాడు అని రాశాడు. ఓకే. అది ఏం చేయాలి? ఆ పిల్లాన్ని పిలిచి తప్పమ్మా, పాము కాటికి చచ్చిపోయాడను అలా రాయాలి తప్ప పాము గుర్తుండు అలాంటివి ఉండవమ్మా, నువ్వు అలా రాయకు. గుర్తు తెలియని పాము ఏంటి అంటే వాడి ఉద్దేశం ఏంటంటే కరిచింది కట్లపామా, నాగుపామా, పొడగట్ల పామా, ఇంకో పామా అనేది వాడి ఉద్దేశం. వాడు గుర్తించలేకపోయాడు దాన్ని, అందుకని గుర్తించలేని మనిషి అంటాం కదా. అతని మైండ్లో క్రైమ్కి సంబంధించిన వార్తలు అతని మైండ్లో ఏముందంటే గుర్తు తెలియని శవం అని చదువుకున్నాడు అతను. పాము కాదు మ్యాటర్, గుర్తు తెలియని శవం అని చదువుకున్నాడు కదా, అందుకని గుర్తు తెలియని పాము అని రాసేది. ఓకే. అలాంటివి వస్తాయి. ఒకసారి ఇంకోటి, శవం నల్ల ప్యాంటు తెల్ల చొక్కా తొడుక్కుందని పోలీసులు చెప్పారు అని రాశాడు. శవం ఎలా తొడుక్కుంటుంది? ఓకే. ఆ పిల్లడి ఉద్దేశం ఏంటంటే ఏదైతే బాడీ ఉందో ఆ బాడీ మీద అతను మరణానికి ముందు తెల్ల ప్యాంట్ వేసుకున్నాడు, నల్ల షర్ట్ వేసుకున్నాడు అని చెప్పాలి. అతను చాలా కూల్గా శవం నల్ల ప్యాంటు తెల్ల చొక్కా తొడుక్కుందని పోలీసులు చెప్పారు. ఆ పిల్లాన్ని కూర్చోబెట్టి, నువ్వు రిపోర్టర్వా, నువ్వు రిపోర్టర్వు కదా, నువ్వు వెళ్ళావు ఆ బాడీని చూసావు, మళ్ళీ నీకు పోలీసులు చెప్పడం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? ఆ బాడీలో ఉన్న వ్యవహారం అంతా బయట ప్రపంచానికి చెప్తే వాళ్ళు ఎవరైనా తప్పిపోతే ఆ మనిషి ఉన్నాడేమో అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. నువ్వు పోలీసులు చెప్పారా, నీకు నువ్వు ఉన్నావు కదా అక్కడ, ఫిజికల్గా నువ్వు దేర్, యు ఆర్ దేర్, నువ్వు చూసావు. అతను చనిపోవడానికి ముందు ఏదో ఆ ఇదిలో ఉండాలి తప్ప అలా రాస్తారు. ఇంకో వార్త, ఇది నా దగ్గర జరగలే, చాలా అతిపెద్ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ అనుకుంటున్న ఒక పత్రికలో జరిగింది. ఓకే. చాలా చిత్రమైన, నాకు దట్ వాజ్ ప్రింటెడ్, దట్ వాజ్ పబ్లిష్డ్. ఓకే. నేను ఆ మొన్నటి చదివి నాకు అర్థం కాలే ఏంటి అది అని. ఆ వార్త ఏంటంటే ఒక అమ్మాయిని, ఒక గర్భవతిని రేప్ చేశారు, అది వార్త. పోలీసులు చెప్పారు. అతను చాలా అద్భుతంగా రాస్తున్నాను, పొయిటిక్గా రాస్తున్నాను, కవితాత్మకంగా రాస్తున్నాను అనుకుని రాశాడు ఆ పిల్లాడు. ఆమె ఆడది, ఫస్ట్ లైన్. ఆమె అంటేనే ఆడది. సో ఫస్ట్ లైన్ ఈజ్ ఆమె ఆడది. ఓకే. పైగా గర్భవతి, మగాడు గర్భం దాల్చడు. ఇప్పుడు ఏ ఐలు అవి వస్తే నాకు తెలియదు, ఐ డోంట్ నో. మగాడు గర్భం దాల్చడు, పైగా ఆమె గర్భవతి. మహిళని కూడా చూడకుండా బలాత్కారం చేశాడు, అది 3వ లైన్. ఫస్ట్ లైన్లో ఆల్రెడీ లేడీ అని కన్వే చేశారు, సెకండ్ లైన్లో కన్వే చేశారు, థర్డ్ లైన్లో కన్వే చేస్తున్నారు. పైగా అతను బాధ ఏంటంటే ఆ రిపోర్టర్ వాడు చాలా కదిలిపోయాడు పాపం. ఓకే. ఓకే.
ఆ వార్తకి కదిలిపోయి అంటే ఒక ప్రెగ్నెంట్ని వాడు రేప్ చేశాడని పాపం వాడు ఇంటెన్షన్ వేరు, వాడు అతని బాధ వేరు, చాలా కదిలిపోయాడు అతను. ఆ కదిలిపోవడాన్ని అతను ఎలా చెప్పాలో తెలియక ఆమె మహిళ, ఆమె అంటేనే మహిళ అయిపోయింది, పైగా గర్భవతి. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ని చేశాడు అని, పాపం వాడి కడుపులో ఉంది, మహిళని కూడా చూడకుండా రేప్ చేశాడు నాయ. పురుషులను అయితే రేప్ చేయ, ఇప్పుడైతే ఇందాక నేను చెప్పినట్టు పురుషులకు జరుగుతాయేమో నాకు తెలియదు. ఇలాంటి వార్తలు వచ్చేవి. ఇది ఒక పేపర్లో పబ్లిష్ అయింది. ఈ వార్తలని, ఇలాంటి వార్తలను వాళ్ళ కూర్చోబెట్టి చెప్పడము, రాయడము, తిరగ రాయడము, మంచి మంచి హెడ్డింగ్లు పెట్టడము, వీటితోటి 10 రోజులు అనుకున్నది కాస్త నన్ను ఏడాది సిటీ డెస్క్లో ఉంచేశారు. ఈలోపు పతంజలి గారు బయటకు వెళ్ళిపోయాడు. కొత్తగా ఇంకొక ఆయన ఎడిటర్గా వచ్చాడు. ఓకే, ఆయన కొత్త అంటే ఎడిటర్గా ఉన్నాడు కానీ ఆయన డైలీకి కొత్త, ఆయన వీక్లీ ఎడిటర్. ఓకే, ఆయన మొత్తం అందరినీ సమావేశపరిచి సీనియర్లని, మనం ఎవరికైనా ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా, ఖచ్చితంగా మనం ఈ వ్యవస్థను మార్చేసి అసలు మనం నెంబర్ 1 అయిపోయి భారతదేశంలో మనం తప్ప ఇంకో పత్రిక లేదు నిరూపిద్దాం అని చాలా హడావుడి ఉంటుంది. జర్నలిజంలో చాలా ఎక్కువ ఉంటుంది, అది జరగని పని. అంటే ఆ మార్క్ మనం అని అనుకుంటాలి ఉండదు. ఆ విషయం మా దగ్గర ఒక సామెత ఉంటుంది, అలాగా క్షౌరం అయితే తప్ప వివరం తెలియదు. అలాగా ఇది పూర్తి అయితే తప్ప వాడికి విషయం తెలియదు ఆ ఇన్ఛార్జ్కి, మనం ఏం చేయలేము రా. మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఏంటి అది ఇది అంటే ఒక 4-5 సీనియర్లు, రంగాచార్య అని అలా సీనియర్లు, వాళ్ళు కృష్ణమూర్తి గారు అని వాళ్ళు, వసీరా ఇలాంటి వీళ్ళు చక్రధర్ని సిటీ డెస్క్లో పెట్టారు. చక్రధర్ని మఫ్సిల్కి మార్చండి. మఫ్సిల్ అంటే జిల్లాలు, జిల్లా పేజీలు, జిల్లాలకు మార్చండి. 15 రోజులకు ఒక జిల్లా చొప్పున మార్చండి. దానివల్ల ఆ పేజీలు బాగుపడతాయి. ఈ సిటీ బాగుంది ఇప్పుడు, ఆ పేజీల్లో కూడా మంచి మంచి హెడ్డింగ్లు అవి వస్తాయి అని వాళ్ళు ప్రేమగా సజెస్ట్ చేశారు. దానివల్ల నాకు జరిగిన మేలు ఏంటంటే సాయంత్రం 5ంటికి ఆఫీస్కి వెళ్ళి తెల్లవారుజామున 1:30 వరకు పనిచేసి అక్కడే న్యూస్ ప్రింట్ వేసుకుని పడుకుని పొద్దున్న రూమ్కి వచ్చి, అంటే సిటీ బస్సులో ఏమి ఉండవు, మనం 600లతో మనం బళ్ళు కొనుక్కునే వ్యవహారం కాదు, సిటీ బస్సులో రావాలి. 1 గంటకే 1:30కో సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరికి వచ్చి అప్పుడే వేడివేడిగా వేస్తున్న ఇడ్లీ తిని చాయ్ తాగి, మొత్తం నాతో పాటు ఇతర జర్నలిస్టులు కూడా వచ్చి ఈ న్యూస్ ప్రింట్ వేసుకుని పడుకుని పొద్దున్న 5ంటికో 6ంటికో రూమ్కి వెళ్ళడం, మళ్ళీ 1 గంటకో లేవడం. ఇది దినచర్య. ఆ దినచర్యలో మఫ్సిల్ డెస్క్కి మార్చడం వల్ల జరిగిన మేలు ఏంటంటే 5 కాస్త మధ్యాహ్నం 1 గంట అయింది. మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళాలి ఆఫీస్కి. ఎందుకంటే మఫ్సిల్ పేజీలన్నీ కూడా 8ంటికల్లా ఇచ్చేయాలి, ప్రింటింగ్ పంపించేయాలి. ఇది రాత్రి 8 గంటలకల్లా ఇచ్చేయాలి. 8:30 అయిందంటే కింద మిషన్ సెక్షన్లో ఒక ఆయన ఉంటాడు, ఎవరో ఇన్ఛార్జ్ నల్ల. సాధారణంగా మిషన్ సెక్షన్లో ఉండే ఇన్ఛార్జీలు అందరూ నల్లగా ఉంటారు, ఎందుకో నాకు అర్థం కాలే. చాలా పాత సినిమాల్లో బీడీ ఇక్కడి నుంచి ఇక్కడికి తిప్పి అలా ఉండి చాలా క్రూరంగా, చాలా ఇక్కడ ఘాటు అవే అలా ఉంటారు, కనపడతారు మనకి. ఎందుకంటే వాళ్ళు సిస్టమ్ వెనకాల నించుంటారు, మన కంప్యూటర్ వెనకాల నించుని మనల్లా కొడుతూ ఉంటారు, పూర్తి పంపించు 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 అని. అది అతని ప్రెషరు. సో 8ంటికి అలా ఇచ్చేయారు. ఆ నల్లగా అంత క్రూరంగా ఉండే వ్యక్తి మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే మనం అతను మన దగ్గర ఎక్కువ కాలం ఉన్నాడు అనుకోండి, ఎక్కువ సమయం ఉన్నాడు అనుకోండి, మనకు రాత్రి నిద్రపడదు, వాడి కల్లోకి వచ్చేస్తాడు, ఇదో సమస్య ఉంటుంది. అందుకని ఏంటంటే మనం 8ంటికి ఇచ్చేయాలి. ఓకే, సో 8ంటికి ఇచ్చేసామంటే ఇంకా మనకు ఆఫీస్తో సంబంధం లే, 8:30 కల్లా రూమ్కి వెళ్ళిపోతాం. ఇంకా పెళ్ళి అలాంటివి ఏం కావు కాబట్టి శుభ్రంగా రూమ్కి వెళ్ళిపోతాం. లేదు అక్కడే దగ్గరలో ఉన్న సినిమా హాల్కి వెళ్తాం, ఏదో మంచి సినిమా చూస్తాం, బ్యాచిలర్ లైఫ్, సినిమా చూస్తాం, పుస్తకాలు చదువుకుంటాం, ఓ ఫ్రెండ్ రూమ్కి వెళ్తాం, ఆ ఫ్రెండ్ రూమ్కి మిగతా వాళ్ళు, ఇలా మనకంటూ ఒక టైం ఉంటుంది 1 గంట నుంచి. దీనివల్ల అది బాగుంది, బాగా నచ్చింది నాకు ఆ మఫ్సిల్లో పెట్టడం. పైగా నాకు కేవలం సిటీకి సంబంధించిన రిపోర్టర్లతో ఉండే ఇంటరాక్షన్ కాస్త జిల్లాల్లో ఉండే రిపోర్టర్లతో పెరిగింది. ఓకే, జిల్లాల్లో ఉండే రిపోర్టర్లతో విపరీతమైన ఇంటరాక్షన్ పెరిగింది. వాడు మధ్యాహ్నం 3:00కో ఫోన్ చేసేవాడు, సార్ ఒక 5 ఫోటోలు తోటి త్యాగరాయ ఆరాధనోత్సవాలు జరిగాయి, 5 ఫోటోలతో వార్త పంపుతున్నాను, మరి కొంచెం మంచిగా చేయండి సార్, బాగుంటుంది మనకి. అది బాగుంటుంది చక్కగా 5 ఫోటోలు సెంటర్ స్ప్రెడ్లో
పిల్ల పేపర్లో సెంటర్ స్ప్రెడ్లో 5 ఫోటోలు పెట్టి మంచి బాగా రాసి దానికి మంచి హెడ్డింగ్ పెట్టి అలా మొన్నటి పొద్దున్న వస్తే ఇప్పుడున్న ఈ ఫోను జర్నలిజం కాదు కదా, పొద్దున్నే ప్రింట్ అయ్యి చేతికి వస్తే అది చూసుకుంటే మనకి విపరీతమైన అసలు మామూలు కాదు. పైగా ఇంకొక అద్భుతమైన ఏంటంటే చైతన్య, మీకు లేని మాకున్న అద్భుతమైన సౌకర్యం ఏంటంటే మాకు ల్యాండ్ లైన్లకి ఫోన్లు చేసేవారు ఎవరెవరు, ఫోన్లు చేసి ఇలాగా ఈ హెడ్డింగ్ బాగుందండి, ఇది చాలా బాగుంది, ఇది బాగా రాశారు, బాగా పెట్టారు, ఇది ఏంటి ఇలాగా, ఇది చాలా బాగుంది అని వాళ్ళు ఫోన్లు చేసేవారు. దానివల్ల ఏమైంది, మనకు విపరీతమైన కుర్రాళ్ళం కదా, కొత్తగా జర్నలిజంలోకి వచ్చాం, ఒక ఫైర్ ఉండేది. మనతో పాటు ఎడిటర్కి ఫోన్ చేసేవారు కొంతమంది, వాళ్ళు పిలిచేవారు. వాళ్ళు పిలిచి అరే భలే ఉందబ్బా హెడ్డింగ్, ఫోన్లు చేస్తున్నారు బయట, చాలా బాగా పెట్టావు హెడ్డింగ్. ఊరికే దానివల్ల మనకు మనల్ని ట్యాప్ చేయడము, మనం ఎదుగుతాము అనే ఒక ఆనందం ఒక హెడ్డింగ్తో. ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడు అలాంటివి ఏమి ఉండవు. ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. మన గవర్నరు రాజ్భవన్ దగ్గర, గవర్నరు రాజ్భవన్ ఉంటుంది కదా, రాజ్భవన్ ఆపోజిట్లోనే అదొక ఏరియా, మాస్ ఏరియా అది. అవును, మక్తా అంటారు. మక్తా. అక్కడ రోడ్డు మీద మురిక్కాలవ దగ్గర ఒక ఆడపిల్ల, చిన్న అంటే రోజుల పిల్ల దొరికింది, పసికందు దొరికింది. దాన్ని కృష్ణకాంత్, అప్పుడు గవర్నర్ కృష్ణకాంత్ భార్య వెళ్ళి ఆ పిల్లని ఎత్తుకుని రాజ్భవన్లోకి తీసుకొచ్చి డాక్టర్ని పిలిపించి సఫారీలో అమ్మాయికి చేసి, ఆ అమ్మాయిని వేరే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ చిల్డ్రన్ వెల్ఫేర్ వాళ్ళకి అప్పగించారు. అదొక వార్త. మా కెమెరామ్యాన్ ఫోటోలు తీశాడు, ఫోటోలు తీసి పట్టుకొచ్చి ఎడిటర్కి ఇచ్చాడు. సార్ ఇలా జరిగింది సార్. ఎడిటరు ఎంబీఆర్ శాస్త్రి గారు, చాలా మంచి ఎడిటరు. అంటే ఆయన దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఎవరి దగ్గర టాలెంట్ ఉందో వాడిని పట్టుకుంటాడు. సరే వైస్ వర్స రెండోది కూడా ఉంటుంది, ఏదో ఏడిపించాలి, ఏదో చిన్న ఉంటాయి అనుకోండి, అది మామూలే, అది పెద్ద. ఆయన నన్ను పిలిచాడు, నన్ను పిలిచి ఈ ఫోటో ఇచ్చి, చక్రి ఇది ఏం చేద్దాం అంటే, నేను సార్ ఫోటో వేసి కింద చిన్న రైటప్ రాద్దాం, వార్త ఏమొద్దు, చిన్న రైటప్ రాసి ఫోటో ఇచ్చి పైన ఎడిటింగ్ పెడదాం అంతే, పెద్ద వార్త రాసేసి వద్దు, పొయిటిక్గా బాగుంటుంది, నువ్వే చెయ్యి అన్నాడు. ఆ పని నువ్వే చేయ అన్నాడు. సరే అని నేను ఆ ఫోటోకి రైటప్ రాశాను. అది ఆడపిల్ల, కర్ణుడు పుట్టాడు కానీ ఈసారి ఆడపిల్లగా పుట్టాడు అని మొదలుపెట్టా. అది రాసినప్పుడు కర్ణుడు పుట్టాడు కానీ ఈసారి ఆడపిల్లగా పుట్టాడు. తలలు దించుకోవడం మానేసాం కదా, తలలు కాదు మొత్తం శరీరాన్ని దించుకుని ఆ తల్లి పాదాలు ఆ తల్లి పాదాలకి దండం పెట్టుకుందాం. ఎదురుకుండానే ఉన్నాడు కదా గవర్నర్ గారు, ఆయన ఆ పనే చేశాడు. మన రాష్ట్రానికి ఆయనే మొదటి వ్యక్తి కదా, అందుకని మనం కూడా ఆ తల్లిని నెత్తి మీద పెట్టుకుందాం. ఎవరికన్నారో ఎవరు చెప్పరు, ఎందుకంటే ఇంకా ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అని అలా ఆ స్టైల్లో రాశాను. నాకు ఎంత ఆనందం వేసిందంటే, ఆ తర్వాత అది రాసి పబ్లిష్ అయింది, అయిపోయింది. చాలా కాలం తర్వాత ఆఫ్టర్ 20 years అనుకుంటా, నేను ఒక ఛానల్లో ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఛానల్ ఎండి మన రామచంద్రమూర్తి గారు, ఓకే అప్పుడు రాసింది నువ్వే కదా అన్నాడు ఆయన. నేనే అన్న, రేపటి నుంచి వచ్చి చేరా అన్నాడు ఆయన. ఒక్క వార్త అంటే ఒక వార్త కూడా కాదు, అది వార్త ఏం కాదు, ఒక ఫోటోకి రైటప్. కర్ణుడు పుట్టాడు కాకపోతే ఆడపిల్లగా పుట్టింది అంతే. సో ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది మనకి జర్నలిజంలో. ఇప్పుడు ఏం దొరకదు, ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం చాలా హాయిగా అందరితోటి మాట్లాడుకోవడానికి ఉంటుంది. కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం హెడ్డింగ్ల గురించి. ఒక ఆయన హెడ్డింగ్ పెడితే దాని మీద ఒక అరగంట మాట్లాడుకున్నాం. ఇంతకీ విషయం ఏంటంటే, సారీ ఈ ఫోటోకి సంబంధించి అసలు విషయం చెప్పాలి. ఈ ఫోటో పబ్లిష్ అయింది, ఆ మొన్నాడు సార్కి ఫోన్లు వచ్చాయి, ల్యాండ్ లైన్కి ఫోన్లు వచ్చాయి. నన్ను ఆఫీసులో అందరూ అరే చక్రి నువ్వు నా కొడక అనే బ్రహ్మాండంగా ఉంది. తర్వాత మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి 2 ఆ టైంకి లంచ్ తర్వాత హెచ్ఆర్ వాళ్ళు ఫోన్ చేశారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి మన దీనికి ఫోన్ చేశారు, ఇంటర్కమ్కి, చక్రవర్తి మాట పైకి రండి అని. నేను పైకి వెళ్ళా. మీకు ఎంబీఆర్ శాస్త్రి గారు 2 రోజులు లీవ్ ఇచ్చారు, అది ఈ లీవ్లోకి రాదు,
మీకు మామూలుగా ఏడాదికి ఉండే లీవులు ఉంటాయి, ఆ లీవులకు రాదు. మీరు పని ఎగ్గొట్టేసి వెళ్ళిపోవచ్చు 2 రోజులు. దాంతోపాటు మీకు 1500 ఇమ్మన్నారు. అప్పుడు నా జీతం 1800. ఓకే. ఈ 2.5 ఏళ్లలో 600 నుంచి 1800 అయింది. మీకు 1500 ఇమ్మన్నారు. 1800 నుంచి 1500 రావడం కాదు, నా జీతం 600, అది 1800 అయింది. ఓకే. ఈ వార్త రాసినందుకు అదనంగా 1500 ఇచ్చి ఆ పిల్లాడికి 2 రోజులు సెలవు ఇవ్వండి, అది అతని సెలవుల్లో పెట్టకండి. ఓకే ఓకే ఓకే. క్యాజువల్ లీవ్లు అవి ఉంటాయి కదా, అందులో పెట్టకండి, అవి 1500 ఇవ్వండి అని ఈయన ఫోన్ చేసి రికమెండ్ చేశాడు ఎడిటర్ గారు. నేను వెళ్ళి వాళ్ళు ఓచరిస్తే సంతకం పెట్టి 1500 అంటే సగం పైన, నెలలో సగం పైన జీతం నాకు బోనస్. ఊరికే ఒక ఫోటోకి రైటప్ రాసినందుకు. నేను అది పరిగెట్టుకుంటూ వచ్చి ఎంవీఆర్ శాస్త్రి గారి దగ్గరికి వచ్చి, ఎంజాయ్ చేయి, బ్రహ్మాండం రాసు, అద్భుతంగా రాసు, ఓ 2 రోజులు ఫ్రెష్ అయ్యిరా, మళ్ళీ రాదు కానీ. ఆ రోజులు ఇప్పుడు చూపించండి, జర్నలిజంలో ఎక్కడైనా చూపించండి. ఆ జర్నలిజం నుంచి వచ్చిన వాళ్ళం మేము. అయితే ఆ 2 రోజులు మీరు వెళ్ళారని నేనే వెళ్ళా. ఆ 1500 ఖర్చు పెట్టుకుని ఏమవుతుంది కానీ ఆ 2 రోజులు కూడా నేను ఆఫీస్గా వచ్చాను. కాకపోతే ఆనర్ ఉంటుంది కదా, మనం చేసిన పనికి వాళ్ళు చూపించిన ఆనరు, గౌరవం ఎంత అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి సంఘటనలు అసలు జర్నలిజంలో బోల్డ్ జరిగాయి. మీరు దీని గురించి చెప్తున్నారు కాబట్టి ఈ పేపర్ సర్క్యులేషన్ కానీ ఎలా ఉంటుందో అది మాకు తెలియదు కాబట్టి, సో ఒక చిన్న అనుమానం కాదన్నా, ఏంటంటే ఒక చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు జిల్లాల నుంచి ఆ ఫోటోలు అవన్నీ పంపిస్తారు కదా, జిల్లాలు అయితే ఎక్కడెక్కడో ఉంటాయి, మనమైతే పబ్లిష్ చేసేది ఇక్కడ అవన్నీ ఉంటుంది. సో అక్కడి నుంచి వాళ్ళ పంపించడం కానీ ఎలా పంపిస్తారు, ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. కానీ నాకు అనుమానం ఎక్కడో జరుగుతుంది. అంటే మీరు ఎప్పుడైనా ఖాళీ అయితే కనుక ఖాళీ అయితే కాదు, ఖాళీ చేసుకుని ఇమ్లీబన్ బస్ స్టాండ్కి వెళ్ళండి. ఓకే. లేదా జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళండి. ఆ జూబ్లీ బస్ స్టాండ్లో గోడలకి ఇంతంత బాక్సులు ఉంటాయి. అవును. ఆ బాక్సుల మీద ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఈనాడు, వార్త, సాక్షి, ఏవో మొత్తానికి ఆ పేపర్లు, విశాలాంధ్ర, ఇలాంటి వాళ్ళు పెట్టిన డబ్బాలు అవి. మాకేం జరుగుతుందంటే, సపోజ్ ఇప్పుడు తెలంగాణ ఎడిషన్లో కదా, ప్రతి ఎడిషన్లోనూ అలాగే ఉంటుంది. వరంగల్ ఉంటుంది. వరంగల్లో ఆ స్టాఫ్ రిపోర్టర్ ఎవడైతే ఇన్ఛార్జ్ ఉంటాడో ఆయన టీపీలో కొట్టి పంపిస్తాడు. ఓకే. టీపీ వస్తుంది అంటే తెలుగులో ఉన్నది ఇంగ్లీష్లో వస్తుంది. అతను చెప్పాడు, ఏటీయు అతను చెప్పాడు, అలా వస్తుంది. మేము రాసుకుంటాం. ఫోటోలు కూడా అలాగే పంపుతారు వాళ్ళు. అంతవరకు ఓకే. జిల్లాలో ఉండే మిగతా రిపోర్టర్లు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫోటో వార్త కవర్లో పెట్టి ఆర్టీసీ డ్రైవర్కి నెలకి ఇంత అని ఇస్తారు. ఓకే. నెలకి 100, 25, 50 ఎంతో కొంత ఇస్తారు. రెండోది ఏంటంటే ఈ డ్రైవర్ కూడా డబ్బులు పెద్దగా ఆశించడు. వీడు ఏం రాసేస్తాడని భయం వాడుకుంటుంది. వాడు అవ్వలేదు అనుకోండి, ఆ డబ్బులు తీసుకుని. బట్ ఉంటుంది, ఇద్దరికి మధ్య స్నేహ సంబంధాలు ఉంటాయి. ఆ డ్రైవర్ తీసుకొచ్చి ఈ డబ్బాలో వేస్తాడు. పేపర్ పత్రికా ఆఫీసుల్లో ఆ పని చేయడానికి 3 అటెండర్లు ఉంటారు. ఓకే. వాళ్ళు పని చేస్తూ పొద్దున్న 11:30కి ఒక మాట వెళ్తారు అక్కడికి. వెళ్ళి ఆ డబ్బాలన్నీ వాళ్ళ డబ్బా ఓపెన్ చేసి ఆ వార్తలన్నీ తెచ్చుకుని వచ్చి ఆయా డస్క్లో ఇచ్చేస్తారు. అక్కడ మఫ్సిల్ ఇన్ఛార్జ్ ఉంటాడు, నేను ఉంటాను మఫ్సిల్ ఇన్ఛార్జ్, నా మొహమ్మే పడతాడు. ఓకే. నేను చూసి వరంగల్ అతనికి ఇస్తా, కరీంనగర్ ఇస్తా, పంచుతాను. మళ్ళీ 2:30, 3ంటికి మళ్ళీ ఇంకోసారి వెళ్తాడు, మళ్ళీ తెస్తాడు, మళ్ళీ 8ంటికి వెళ్తాడు. ఓకే. ఇది ఒక ప్రాసెస్. ఇది కాకుండా ఇంకో ప్రాసెస్ ఏముంటుందంటే, ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, చాలా పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏం చేయాలి? వాడు వరంగల్ అయితే వరంగల్, ఆ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేస్తాడు. ఫోటోలు ఆఫీస్ నుంచి పంపి వార్త ఫోన్లో చెప్తాడు. ఓకే. అది మనం రాసుకోవాలి. ఈ లోపల ప్రిపేర్ చేసి పెట్టేసి ఉంటాము, ఇంకా ప్రింటింగ్ టైం కల్లా ఆ ఫోటోలు వచ్చేస్తాయి. ఈ లోపల మనం వార్త ఫోన్లో తీసుకుంటాం. ఓకే. ఫోన్ ఇలా పెట్టుకుని రాసుకోవడమే. రా మెటీరియల్ రాసుకుంటాం, అది కూడా పూర్తి స్థాయిలో కాకుండా. బాబు ఏదో సపోజ్ భారీ అగ్ని ప్రమాదం జరిగింది, ఒక 100 ఇళ్ళు కాలిపోయాయి, వాటి ఫోటోలు తెచ్చి, సార్ పలా కొనరావుపేటలో ఒక ఏదో వీధిలో అగ్ని ప్రమాదం జరిగింది, 100 ఇళ్ళు కాలిపోయాయి, ఇంత ఆస్తి నష్టం జరిగింది, అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు, వాళ్ళు వచ్చి ఆర్పారు, ఈ పోలీసు యంత్రాంగం వచ్చింది, ఇంకో యంత్రాంగం, ఇవన్నీ పాయింట్లు చెప్తాడు. దాన్ని మనం వార్త రాసేస్తాం, ఈ ఫోటోలు వస్తాయి. ఓకే. అది చేస్తాం. అది అప్పటి వ్యవస్థ. ఇప్పుడు ఇంటర్నెట్ పెరుగుట కొరకైనా ఒక సామెత ఉంటుంది తెలుగులో. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది అదే. ఇంత పెరిగి
సర్వనాశనం అయిపోతాం. వీరుగుటకయ్యాను. వాడు చెప్పే పాయింట్లు ఏమి ఉండవు. వాడు నెట్లో కొట్టేసి పంపించేస్తాడు. వాట్సాప్లో పడుతున్నాను సార్ అంటాడు. వాట్సాప్లో చదువుకుని నువ్వు మళ్ళీ వాడిని క్వశ్చన్ చేయడానికి ఉండదు. వాడిని క్వశ్చన్ చేస్తే వాడు దొరుకుతాడో లేదో తెలియదు. నేను పంపించాను కదండి అంటాడు. టీపీలు పంపుతారు. అంటే మేము పడిన కష్టాలు టీపీలు కొడతారు. ఆ టీపీలు కొట్టినప్పుడు తెలుగు ఇంగ్లీష్లో కొడతారు. ఇందాక చెప్పినట్టు నాకు ఒక చిత్రమైన వార్త వచ్చింది. కరీంనగర్లో కేఎన్ అని అద్భుతమైన కవి, నాకు చాలా చాలా సన్నిహితుడు, లేడు ప్రస్తుతం, మరణించాడు. అతను కరీంనగర్, విజయవాడ నుంచి కరీంనగర్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాడు స్టాఫ్ రిపోర్టర్గా. వాళ్ళ సొంతూరు కరీంనగర్. చాలా కాలంగా విజయవాడలో పనిచేశాడు. తీసుకెళ్ళి అక్కడ ట్రాన్స్ఫర్ ఎప్పటి నుంచో అడుగుతుంటే అక్కడ వేశారు. విజయవాడ కరీంనగర్ వచ్చి చేరాడు. చేరిన రెండో రోజుని కరీంనగర్లో ఒక పేకాట క్లబ్ మీద పోలీసులు దాడి చేశారు. పట్టుకున్నారు. ఆ క్లబ్లో రాజకీయ నాయకులు ఆడుతున్నారు, ఇంకొకళ్ళు ఆడుతున్నారు, ఇద్దరే పోలీసులు ఆడుతున్నారు. పోలీసుల మీద జర్నలిస్టులకు ఉండే ఒక వ్యతిరేకత ఉంటుంది. సాధారణంగా వాళ్ళకి మన మీద ఉంటుంది, మన మీద మనకి వాళ్ళ మీద చాలా చిన్న చిన్నవి ఉంటాయి, ఎక్కడైనా తప్పదు. ఆ రిపోర్టర్ ఏం చేశాడు, ఆ వ్యతిరేకతతోటి ఎక్కువ మంది పోలీసులు ఉన్నారు అని అర్థం వచ్చేలాగా వార్త పంపించాడు. ఇక్కడ ఈ చక్రధర ఏం చేశాడు, ఆ వ్యతిరేకతతోటి, విపరీతమైన వ్యతిరేకత, ఒక పైశాచిక ఆనందం, బాగా దొరికారు పోలీసులు అని అసలు మొత్తం అందరూ పోలీసులే అని రాశాడు. అక్కడ ఆ ప్యాకెట్ ఆడుతున్న వాళ్ళు అందరూ పోలీసులే అని రాశాడు. తెల్లారు లేచి వార్త వచ్చేటప్పటికి మొత్తం కరీంనగర్ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది, వ్యవసాయం అయిపోయింది. నేను పెద్ద పోలీసుల ప్యాకెట్ అని ఏదో ఆ టైప్లో ఏదో వెటకారంగా ఒక హెడ్డింగ్ పెట్టేశాను. ఎవరైతే దాడి చేసి వాళ్ళని పట్టుకున్నాడో ఆయన రిపోర్టర్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి తలుపు కొట్టాడు తెల్లవారుజామున 5:30, 6కి. వాడు ఆవలించుకుంటూ, వాడు ఇంకా ఫ్యామిలీ షిఫ్ట్ చేయలే, వాడు ఆవలించుకుంటూ తలుపు తీశాడు, తుపాకీ తీసి పెట్టాడు. ఇక్కడ నాకు ఎవడరా నువ్వు, నిన్న కాక మొన్న కరీంనగర్ వచ్చి మేము అందరం ప్యాకెట్ ఆడుతున్నాం రాసావా అని. అప్పటి వరకు చూడలేదు అతను పేపర్. పేపర్ ఇదేంటి సార్ అయిపోయి, నేను ఇలా రాయలేదండి, అక్కడ ఏదో మిస్టేక్ జరిగింది. కానీ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. జరిగిపోగానే వాడు వెంటనే ఇన్ఛార్జికి ఫోన్ చేశాడు. నువ్వు ఎవరితోటి మాట్లాడకు, చక్రిగాడు రాశాడు అది అంటే. నాకు ఇంకా పెర్మనెంట్ చేయలే, ఉద్యోగాలు లేవు, బయట ఉద్యోగం పోతుంది, నన్ను కాపాడాలి, నువ్వేం చేయకు, మీ మిత్రుడు చక్రధర చేశాడు, ముందు వాడిని నువ్వు ప్యాసిఫై చేయి, అక్కడ కరీంనగర్లో పోలీసులను ప్యాసిఫై చేయి, నువ్వు హైదరాబాద్ వచ్చాయి, మధ్యాహ్నం 1 గంటకల్లా హైదరాబాద్ వచ్చాయని చెప్పారు. అతను వాళ్ళతో మాట్లాడి, సార్ అదే ప్లేస్లో నేను రిజైన్ రాస్తాను అని చెప్పి వచ్చాడు. ఏంట్రా ఇది ఏంటి అని అడిగితే ఏం చెప్పను నేను, ఏం అర్థం కాలేదు. మరి ఎలాగా ఈ ఉద్యోగం పోతుంది. అప్పుడు అంటే ఎంత అద్భుతంగా మానవత్వం, మానవీయ విలువలు, సాటి ఉద్యోగం పట్ల ప్రేమ ఎంత అద్భుతంగా ఉండేదంటే, ఈ సీనియర్లు అందరూ ఆ టీపీ ఆపరేటర్ మూర్తి అని ఫ్యాన్ 5లో పెడితే ఎగిరిపోయేలా ఉంటాడు. వాడి దగ్గర 3లోనో 2లోనో పెట్టాలి స్టాండ్ ఉన్న ఫ్యాన్. పొరపాటున 5లో పెడితే వాడు ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళిపోతాడు, అంత సల్లంగా ఉంటాడు. విపరీతమైన ముక్కోపి, విపరీతమైన కోపం. వాడు ఎవడి మాట విండు. సీతయ్య ఎవరిని పట్టించుకోడు. వాడి దగ్గరికి వెళ్ళి వాడిని మా ఆంధ్రభూమి పక్కన ఉన్న ఆల్ఫా టీ స్టాల్లో కూర్చోబెట్టి, ఇలా జరిగింది, చక్రధర వాడు చిన్నపిల్లోడు చేసేసాడు, వాడు ఉద్యోగం పోతుంది, మనం కాపాడాలి. నేను ఆ మూల, వేరే చోట మూల బిక్కుబిక్కుమంటూ కుక్క పిల్లలాగా వణికిపోతే ఇలా కూర్చున్నా. వాడు ఏమంటాడు, ఏం చేస్తారు వీళ్ళు, వాడు అలా చూశాడు. వాడు నేను మాట్లాడతాను ఏం కాదు, ఇంతేనా దీనికేనా అన్నాడు. నా అదృష్టం ఆ రోజు, దీనికి ఎంత భయపడతాడేంటి, భలేవాళ్ళే అన్నాడు. అని అతను వచ్చి చేసిన పని ఏంటంటే, ఆ టీపీ మిషన్ ఏదైతే ఉందో దాన్ని పాడు చేసాడు. అంటే నిన్న వచ్చిన ఫీడ్ ఏది ఇవాళ దొరకదు. మామూలుగా నిన్న ఫీడ్ వేరే బటన్స్ ఏవో ఉంటాయి, ఆ టెక్నికల్ సిస్టమ్స్, దాన్ని నెత్తి మీద ఎలా కొడితే పాత ఫీడ్ వచ్చేస్తుంది. వాడు దాన్ని అంటే బాగు చేయాల్సిన మనిషి దాన్ని చెడగొట్టేసాడు. అసలు ఏ ఫీడు రాకుండా చేసాడు. మధ్యాహ్నం 4 వరకు అసలు రావాల్సిన ఫీడ్ కూడా రాకుండా చేసాడు. ఏది చక్రధర అంటే ఫీడ్ అలా లేదంటే అంటే పాడైంది అది ఎలా పాడైంది, ఏటర్ అగ్గి గుగ్గులం అయిపోయాడు, అలా ఎలా పాడైంది అది ఇది అని. నేనేం చేయనండి, టెక్నికల్గా జరిగింది, మీరు అందరూ చక్రధరని కాపాడడం కోసం చేస్తున్నారు, నేను నోటీస్ ఇస్తాను అది ఇది అంటే, నువ్వు పర్మనెంట్ ఉద్యోగం కాదు, నోటీస్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఒకటేను
వాడు వచ్చింది రాశాడు, అక్కడ లేదు మేమేం చేస్తాం. అప్పుడు మళ్ళీ ఏదో చేసి రిజైన్ రాయడానికి వీల్లేదు అంటాడు ఆయన ఎడిటర్. ఎస్, రిజైన్ రాయడానికి వీల్లేదు. రిజైన్ రాయకపోతే ఆ పోలీస్ ఆయన మళ్ళీ రిపోర్టర్ని పట్టుకుంటాడు. ఓకే. వాడు ఫోన్ చేశాడు పోలీస్ స్టేషన్కి, నా చేత మాట్లాడించాడు. సార్ ఏమనుకోవద్దు, నేనే తప్పు చేశాను, అందుకని రిజైన్ రాస్తే మాత్రం నాకు ఇబ్బంది వస్తుంది. ఈ వార్త ఇవాళ పబ్లిష్ అయింది, దీనికి కాకుండా ఇంకొక స్టోరీ, పాజిటివ్ స్టోరీ ఇంకొకటి రేపు ఎల్లుండి వస్తుంది, దాని ప్లేస్లో పాజిటివ్ స్టోరీ వస్తుంది. రిజైనర్ వచ్చిందంటే నా ఉద్యోగం పోతుంది, నా ఉద్యోగం పోయినంత మాత్రాన్ని మీకు జరిగేది ఏమి ఉండదు, నేను ఎవరో మీకు తెలియదు, అనవసరంగా రోడ్డు మీకు వచ్చేస్తాను, ఇప్పుడిప్పుడే పెర్మనెంట్ అవుతుంది అనుకుంటున్నాను, మీ తమ్ముడో ఎవరో చేశారు అనుకోండి అని చెప్పా. పోన్లే బాబు అలాగే వదిలేయండి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే జర్నలిజంలో ఇంత వాళ్ళు రాయడంతో పాటు సాటి ఉద్యోగుల పట్ల అంత ప్రేమగా ఉండేవారు, అసలు వాళ్ళకే ఏదో జరుగుతోంది అన్నట్టు ఉండేవారు. కానీ మీరు ఒక మాట అన్నారు చూసారా సార్, ఏంటంటే మీ తమ్ముడో లేకపోతే ఎవరైనా చేసినారని అనుకోండి అన్నప్పుడు అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకొని వెంటనే పొరపాటు లేదు అని చెప్పేసి ఆయన కూడా అర్థం చేసుకున్న విధానం అనేది కూడా ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసి సరేలేండి మీరు వదిలేయండి, ఇంకా రిజైనర్ ఏం అక్కర్లేదులేండి, వదిలేయండి, సరేలేండి తర్వాత చూద్దాం. తర్వాత మీకు ఎంత అద్భుతంగా ఇదంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన ఒక 10 సంవత్సరాలు అనుకుంటా, లేదా 10-12 సంవత్సరాల తర్వాత ఆయన డిఎస్పీ అయ్యాడు. ఓకే. నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొట్టమొదటి పర్యటన కరీంనగర్. యాజ్ అ రిపోర్టర్ నేను కరీంనగర్ వెళ్ళా, ఆయన హెలికాప్టర్లో కరీంనగర్ వెళ్ళిపోయాడు, మేము వెళ్ళాము, ప్రోగ్రామ్ అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి సెక్రటరీ నుంచి మమ్మల్ని తీసుకెళ్తారు, జర్నలిస్టులు తీసుకెళ్ళేవారు. అయిపోయింది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆయన అప్పుడే చంద్రబాబు కొత్తగా మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి అలజడి ఎన్టీఆర్ అలజడి నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు. ఫస్ట్ టైం బయట ప్రజల దగ్గరికి వచ్చాడు. సో ఫీడ్బ్యాక్ అవన్నీ కావాలి అనుకున్నారో ఏంటో, నాకైతే అదే అనుకుంటున్నాను కూడా. వచ్చేటప్పుడు మా బస్సు ఎక్కారు. ఓకే. ఇది రిటర్న్ హెలికాప్టర్లో వెళ్ళకుండా వచ్చేటప్పుడు మా బస్సు ఎక్కారు. ఓకే. నా పక్కనే కూర్చున్నారు. ఆల్మోస్ట్ 4 hours జర్నీ. ఫస్ట్ 15 నిమిషాలు మిగతా రిపోర్టర్లు అందరూ వచ్చారు. ఆయన ఫీడ్బ్యాక్ అడిగాడు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏంటి కూరదోశ ఏమనుకుంటున్నారా, అలాంటి ఫీడ్బ్యాక్ అడిగారు. కొంచెం చెప్పేవాళ్ళు చెప్పారు, సీనియర్లు చెప్పేవాళ్ళు చెప్పారు, ఎవరితోనో వాడు కూర్చున్నారు. నేను అప్పుడు రిపోర్టర్ని, ఇది రిపోర్టింగ్ వచ్చేసాను అప్పటికే, రిపోర్టింగ్ అది ఎలాగా అనేది చెప్తా మళ్ళీ. నేను ఆయన్ని చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న మొదటి ఇంటర్వ్యూ మీరే తీసుకున్నారు కదా? అదే నాకే, నా అదృష్టం బాగుంటే నాకే. అది కూడా బస్సులో జరిగింది. ఓకే. వస్తున్నాను, ఆ బస్సులో కూర్చుంటే సార్ మనకు టైము ఎలాగే మీరు ఎవరు దొరకదు, మాట ఇంటర్వ్యూ నాకు బాగాలేదబ్బా, చాలా డిస్టర్బ్ మూడ్లో ఉన్నాను చక్రధర్, బాగాలేదు, కాదండి కొంచెం మామూలుగా మాట్లాడతాను, నాకు ఉపయోగపడుతుంది కూడా. మరి కొత్త కుర్రాడు జర్నలిస్టు వాడికి సీఎం ఇంటర్వ్యూ అంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది కదా, చాలా అది అడిగా. ఆయన ఓకే అయితే మాట్లాడారు, ఆయన ప్రస్థానం జరిగింది అంతా అలా మొన్నటి దట్ వాస్ పబ్లిష్డ్, నా పేరుతోటే వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈ 10 రోజులుగా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 రోజులు 20 రోజులు మీరు ఎలా పనిచేస్తున్నారు, ఎలా ఉంది మీకు అనేది నా మొదటి ప్రశ్న. చాలా హాయిగా చంద్రబాబు చెప్పిన సమాధానం, మనసు చంపుకు పనిచేస్తున్నాను అని చెప్పాడు. నాకు పని చేయాలంటే నాకు తెలియట్లేదు, మనసు చంపుకుని పనిచేస్తున్నాను, అదే హెడ్డింగ్ అయింది, మనసు చంపుకుని పనిచేస్తున్నాను, అదే హెడ్డింగ్ పెట్టారు. సో ఇంతకీ విషయం ఏంటంటే కరీంనగర్లో చంద్రబాబు దగ్గరికి, చంద్రబాబు ఆయనతోటి సీఎం తోటి పాటు మేము జర్నలిస్టులు వెళ్ళి చేస్తున్నప్పుడు అక్కడ డిఎస్పీ ఎవరైతే అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ ఆయన అప్పుడు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆయన డిఎస్పీ అయ్యాడు. ఆయన పోలీసులతోటి వాళ్ళతోటి ఈ రక్షణ వ్యవహారాలు ఏవో చూస్తున్నాడు. మా రిపోర్టర్ అప్పుడు ఉన్నాడు ఆయన. ఆయన నన్ను వాడు చారిగాడు, వాడు నన్ను రారా అన్నాడు. ఏమన్నా రా అంటే, సార్ అప్పుడు మీకు హెడ్డింగ్ పెట్టాడు వీడే ఆయన కౌగులించుకుని భలే ఎదిగారండి, బాగుంది, చాలా బాగుంది, మ్యారేజ్ అదే అయిందా ఏంటి, పిల్లలు అంటే లేదండి ఇంకా కాలేదు, చేయాలి. అంటే సంబంధాలు జర్నలిస్టులతోటి ఇతరులకు ఉన్న సంబంధాలు అవి చాలా బాగుంటాయి, నెగిటివ్గా కూడా ఉంటాయి. నెగిటివ్గా చాలా చేసాయి, చాలా ఉన్నాయి కూడా నాకు. నా జర్నలిస్ట్ లైఫ్లో కూడా
నెగిటివ్గా ఉన్న అంటే నాకు వ్యక్తిగతంగా నాకు జరిగిన ఇబ్బందులు దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అదే అవి జరిగాయి. ఈ జిల్లాల పరంగా అయితే సో హైలైట్ పాయింట్స్ అనేది చాలా చక్కగా చెప్పారు. అండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ తర్వాత మీ యొక్క వ్యక్తిగత జీవితం కాకుండా సో ఈ లైఫ్ జాబ్ ఓరియంటెడ్గా ఎలా ఉంది? ఏమైనా అప్గ్రేడ్ అయిపోయిందా? అప్గ్రేడ్ అయ్యానండి. అప్గ్రేడ్ అయ్యాను. Hmm. డెస్క్లో ఉన్న నన్ను రిపోర్టింగ్కి తీసుకొచ్చారు, స్టాఫ్ రిపోర్టర్గా ఇచ్చారు. నాకు పొలిటికల్ పార్టీస్ అంటే తెలుగుదేశం ఒకళ్ళు చూసేవారు, ఇద్దరు చూసేవారు, కాంగ్రెస్ ఇద్దరు చూసేవారు, బీజేపీ, సిపిఐ, సిపిఎం చిన్న చిన్న పార్టీలే. అవును. సో ఆ 3 పార్టీలు నేను చూసేవాడిని. అప్పట్లో ఏంటంటే పీపుల్స్ వర్క్ సంబంధించిన యాక్టివిటీస్ని పొలిటికల్ పార్టీ యాక్టివిటీస్గానే చూసేది మీడియా. పొలిటికల్ పార్టీ యాక్టివిటీస్, వాళ్ళు ప్రెస్ నోట్లు వస్తాయి, వాళ్ళకి సంబంధించిన ఇంటర్వ్యూలు ఏవో ఉంటాయి, ఎవరో పంపుతారు వాళ్ళు, అవన్నీ కూడా పొలిటికల్ యాక్టివిటీలో భాగంగానే చూస్తారు వాళ్ళ అజ్ఞాతంలో ఉన్నప్పటికీ. మావోయిస్ట్ పార్టీ ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీ. సో ఆ 4 పార్టీలకు సంబంధించిన బాధ్యత నాదే. 4 పార్టీలకి నేను మా పేపర్ నుంచి రిప్రజెంటేటివ్. బీజేపీలో ఏం జరిగినా నేనే రాయాలి, నేనే వెళ్ళాలి. సిపిఐ ఏం జరిగినా నేనే రాయాలి, నేనే వెళ్ళాలి. సిపిఎం ఈ పీపుల్స్ వరకు సంబంధించి వెళ్ళాల్సింది ఏమి ఉండదు. మనం వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి ఆఫీసులు ఉండవు, ఏముండవు, వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడో ప్రెస్ నోట్ వస్తుంది. ఆ ప్రెస్ నోటు మనం ఫాలో అప్లో ఉన్నాం కాబట్టి, దానికి ముందు జరిగింది ఏంటో మనకు తెలుసు కాబట్టి, మనకి అక్కడ ఉన్న ప్రెస్ నోటు ఆ చీఫ్ రిపోర్టరు చక్రధర్ మీ పార్టీ 4 ముక్కలు రాసిచ్చేస్తాం. పీపుల్స్ వరకు అంతే ఉంటుంది. ఎలా ఎండ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఎన్నో అద్భుతమైన మూమెంట్స్ కానీ, మాకు తెలియని చాలా చాలా విషయాలు కానీ సో మీ ద్వారా తెలియజేయడం కానీ, సో మీ ప్రయాణంలో ఎన్నెన్ని ఒడిదుడుకులు కానీ ఎన్నో ఉన్న అవన్నీ కూడా షేర్ చేసుకోవడం అనేది కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను మీకు ఐ డ్రీమ్ వాళ్ళకే చెప్పాలి, ఎక్కడో మారుమూల ఉన్నాను, నేను ఉన్నాననే ఉనికి కూడా చాలామందికి గుర్తించని స్థితి అనుకుంటున్నాను నేను. ఆ స్థితిలో మీరు ఫోన్ చేసి నన్ను ఇక్కడికి రమ్మనమని ఇంతసేపు నాకు అవకాశం ఇచ్చి, నాకు 33 సంవత్సరాల నా జర్నలిస్ట్ కెరీర్, నా లైఫ్, వీటన్నిటినీ నన్ను అంటే ఇంకా మీకు చాలామంది హైదరాబాద్లో చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉంటారు, వాళ్ళతో కూడా ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, చేస్తారు లేదా, అయినా కానీ నాకు అక్కడి నుంచి పిలిచి నన్ను చేయడం నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.